హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ సజ్జ రొట్టెలు. చాలా రుచిగా ఉంటాయండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసినా బాగా వస్తాయి. సజ్జ రొట్టెలకి కావలసిన పదార్థాలు: సజ్జపిండి చిన్న గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నానండి. ఇది ఇంట్లో ఆడించిన పిండి కాదు, బయట కొన్నదే. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. నేను ఉప్పు వేయట్లేదండి, మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. నీళ్లు మరగాలి. నీళ్ళు ఇలా మరిగినాయి కదండి. ఇలా మరిగాక లో ఫ్లేమ్లో పెట్టి సజ్జపిండి వేసి వెంటనే కలపకూడదండి. మూత పెట్టేసి ఒక అర నిమిషం అలా ఉంచేసేయాలి. అర నిమిషం తర్వాత మూత తీసి కలుపుకోవాలి. పిండి ఇలా ఒక్కపెట్టి చేయడం వల్ల జిగురుదనం వచ్చి రొట్టెలు చేసేటప్పుడు విరగకుండా బాగా వస్తాయి. ఇది ఇలా బాగా దగ్గర పడింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఉంచేస్తే గట్టిపడినట్టు అయిపోతుంది. 1-2 నిమిషాలు చల్లారాక చేయి తడిచేసుకొని ఈ విధంగా చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇది వేడిగానే ఉంటుందండి, పూర్తిగా చల్లారకూడదు. అలాగే ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఈ విధంగా చేతికి అంటుకోకుండా స్మూత్గా వచ్చింది అంటే పిండి తయారైనట్టే. ఇప్పుడు పిండి ముద్దలన్నీ సమానంగా చేసుకోవాలి. నేను తీసుకున్న పిండికి 3 రొట్టెలు అవుతాయి. ఇప్పుడు పొడిపిండి అద్దుకొని, పొడిపిండి కూడా సజ్జపిండేనండి. ఈ విధంగా చపాతీ ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో విరగకుండా. మీకు అంతగా బాగా విరిగిపోతున్నట్టు అనిపిస్తే ఇంకొకసారి కొంచెం చన్నీళ్ళు పోసుకొని పిండి కలుపుకోవచ్చు. ఇలా ఉండాలండి, మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. సమానంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. పెనం బాగా వేడిగా ఉండాలండి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి రొట్టె వేసుకోవాలి. రొట్టె వేసిన తర్వాత పైన ఈ విధంగా తడి క్లాత్తో అద్దుకోవాలి. ఇది లైట్గా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇది ఇలా బాగా కాలేంత వరకు 2 వైపులా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. అలాగే దీనికి నూనె అవసరం ఉండదండి. చూడండి, ఇలా బాగా కాలింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని రొట్టెలు కాల్చుకోవాలి. ఇది ఐరన్ పెన్నం అండి. ఇలాంటి రొట్టెలకి ఐరన్ పెన్నం అయితే బాగా కాలుతాయి. అలాగే ఈ రొట్టెలు కాలడానికి కూడా టైం పడతాయి. చూడండి, ఇది ఇలా కాలింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, సజ్జ రొట్టెలు తయారైనవి. ఇది ఏదైనా పప్పుతో తింటే బాగుంటుందండి. నేను టమాటో పప్పు, మాగాయ, ఉల్లిపాయ ముక్క పెట్టాను. నచ్చిందండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.